మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ చాలా ఉత్సాహంగా సాగుతున్నాయి అండ్ కంటెస్టెంట్స్ క్లైమాక్స్కి వచ్చేసారు, గ్రాండ్ ఫినాల్లో ఉంది. సో బ్యూటీ విత్ పర్పస్లో భాగంగా హార్ట్ ఆఫ్ గోల్డ్ అనే ప్రోగ్రాంలో ఈరోజు అనాథ పిల్లలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ 200 మంది అనాథ పిల్లలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఎంజాయ్ చేశారు, వాళ్ళతో కలిసి మాట్లాడారు, వాళ్ళతో కలిసి భోజనం చేశారు, డ్యాన్స్ చేశారు. సో ఈ 200 మంది అనాథ పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఒక కీ పర్సన్ మనతో ప్రస్తుతం ఉన్నారు. ఫార్చ్యూన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రామకృష్ణ గారు మొత్తం ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు, చిన్నపిల్లల్ని దత్తత తీసుకున్నారు, చాలా పనులు చేస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. సార్, మిమ్మల్ని ఆల్రెడీ విక్టోరియా మెమోరియల్ దాంట్లో ప్రోగ్రాంలో చూసాము, మీరు చేసిన చారిటీ చూసాము వాళ్ళకి కంటెస్టెంట్స్కి పిల్లలకి. సో మళ్ళీ ఒకసారి చారిటీ ఈవెంట్లో మిస్ వరల్డ్ని ఇన్వాల్వ్ చేశారు. ఎలా జరుగుతుంది ప్రోగ్రామ్? Madam, because basically all these things because happened with the cooperation of Julia, CEO of Miss World Organization. She requested 1 year charity program. We made agreement with Julia, Miss World Organization, 1 year charity program for 500 orphans in Telangana. 500 మంది అనాథలకి ఒక సంవత్సరం we made agreement with Miss World Organization, జూలియా మేడంతో. ఇప్పుడు 500 మంది అనాథ పిల్లలకి ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రా నుంచి మీరు చేస్తున్నారా, లేకపోతే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్తో కలిసి చేస్తున్నారా? కలిపి చేస్తున్నాం. దిస్ ఈజ్ జాయింట్ వెంచర్. వీ మేడ్ అగ్రిమెంట్ ఆల్సో విత్ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ జాయింట్ ప్రోగ్రామ్. ది ఐడియా బిహైండ్ దిస్ బ్యూటీ విత్ చారిటీ బై జూలియా మేడం ఓన్లీ, నాట్ మైన్. ఐఎమ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. షీఈ్ ఐడియా దిస్, ఐఎమ్ ఇంప్లిమెంటింగ్. ఈ 500 మంది పిల్లలకి 1 year పాటు మీరు ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ ఒక కిట్లు ఇచ్చారు, చూస్తున్నాము. అసలు కిట్స్లో ఏముంది అండ్ 1 year ఏం చేయబోతున్నారు? మేము కిట్స్లో డ్రెస్, ఐరన్ బాక్స్, శానిటరీ కిట్, సో మెనీ లైక్ 30 గిఫ్ట్స్ గివెన్ దిస్ టుడే అండ్ 200 ఆర్ఫన్స్. దట్ డే విక్టోరియా మెమోరియల్ హాల్ 300 given. Total 500 girls, orphan girls, got these kits, these articles, everything. In future, what is our idea? With new Miss World elected after 31st, we will do joint venture. They will come again. We'll do program at Kodangal, Honorable Chief Minister constituency, and some other important constituencies. We'll do school fees, we'll pay, dress, all these things, what they required, we'll give. They will support charting, self confidence making, all Miss World do. This is joint program with Miss World. జనరల్గా చారిటీ చేసేవాళ్ళు ఏదో ఒక ఈవెంట్లో చేస్తారు, ఒక ప్రోగ్రాంలో వాళ్ళ వల్ల అయింది, వాళ్ళు చేయగలిగింది చేసి వెళ్ళిపోతారు. బట్ ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ అలా లేదు. ఫార్చ్యూన్ హాస్పిటల్ వాంట్స్ టు కంటిన్యూ అండ్ మిస్ వరల్డ్ టీమ్తో కొలాబరేషన్ అవ్వడం అనేది చాలా పెద్ద ఇది. ఫర్దర్గా ఎలా ఉండబోతుంది ఫార్చ్యూన్ హాస్పిటల్, రామకృష్ణ గారి చారిటీ వర్క్స్? No, this is collective, not Ramakrishna, with my friends also. All my friends is there. We'll do not 1 year in this country. We'll do 3 more years. We want to do other countries also. I want to continue with Miss World Organization further 3 years. That is the idea behind what God blessings will do. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మంచి పని చేసేవాళ్ళు డెఫినెట్లీ ఉంటారు, మంచి పని చేసే వాళ్ళకు మీడియా సపోర్ట్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. వీ విల్ బీ ఫాలోయింగ్ యూ. మీరు చేసే మంచి పనులను జనాలకు చూపిస్తే కూడా వాళ్ళలో కూడా చారిటీ చేయాలన్న ఆలోచన వస్తుంది. థ్యాంక్స్ లాట్. తప్పకుండా. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. జస్ట్ ఏదో ఒక ఈవెంట్ చేసామా కాదు, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్తో కొలాబరేషన్ చేశాము. ఫర్దర్ ఇయర్స్లో కూడా ఖచ్చితంగా చేస్తాము. మిస్ వరల్డ్ ఇప్పుడు 72nd గెలిచే కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళని మళ్ళీ ఇండియాకి పిలిపిస్తాము, ఇక్కడో చారిటీ కార్యక్రమం చేస్తాము. ఫర్దర్ ఇయర్స్లో ఈ చారిటీ కొనసాగుతుందని డాక్టర్ రామకృష్ణ గారు టీవీ 9తో స్పెషల్గా చెప్పారు. విత్ కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రవణ్, టీవీ 9 హైదరాబాద్.